హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం బాగానే చేసుకుంటాం, కానీ ఆధార్ కార్డ్ పీవీసీ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? పీవీసీ కార్డ్ అంటే మన దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి చూసారా, ఆ ఏటీఎం కార్డ్ లాగా మన ఆధార్ కార్డ్ కూడా ఉంటే ఎంత అఫీషియల్గా ఉంటుంది. దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఒక్క 50 రూపాయలు పెడితే మనకు ఆ పీవీసీ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి UIDAI.gov.in అని కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాను, వెల్కమ్ అని ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ని మనకి ఏ సర్వీస్ కావాలన్నా మనం చెక్ చేసుకోవచ్చు. మనకు పీవీసీ కార్డు కాబట్టి దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనల్ని లాగిన్ అడుగుతుంది. ఇక్కడ పైన లాగిన్ అని వేలుముద్ర బొమ్మ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే ఎవరి ఆధార్ మనం పీవీసీ కార్డు కావాలనుకుంటున్నామో ఆ ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎక్కడ మిస్టేక్ కాకుండా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కింద మనకు క్యాప్చా ఉంది చూసారా, 56 స్మాల్ f క్యాపిటల్ M క్యాపిటల్ H. సో అవి కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఒకవేళ క్యాప్చా మీకు కరెక్ట్గా తెలియకపోతే ఆ పక్కన ఉన్న దాన్ని కొడితే రీఫ్రెష్ అవుతుంది. సో వ్యాలిడ్ క్యాప్చా అయిపోయింది. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అంటే మీ ఆధార్కి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఫోన్ నెంబరు, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు జాగ్రత్తగా చూసుకొని ఒక 50 సెకండ్స్ లోపు మనకు వస్తుంది అనుకుంటా, అది మీరు ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక ఇక్కడ లాగిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సర్వీసెస్ ఏంటి? డాక్యుమెంట్ అప్డేటు, డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు, అడ్రస్ అప్డేటు, బ్యాంక్ సీడింగ్ స్టేటస్, జనరేట్ విర్చువల్ ఐడి, లాక్ అండ్ బయోమెట్రిక్, అథెంటికేషన్ హిస్టరీ, ఆఫ్లైన్ కేవైసీ, పేమెంట్ హిస్టరీ, మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అండ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ. సో ఇక్కడ మనకి ఆధార్ పీవీసీ కార్డు కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. ఆ ఆధార్ కార్డు ఎవరిది అనేది విత్ ఫోటోతోని నేమ్ అండ్ జెండర్ అండ్ బర్త్ డేట్ అండ్ అడ్రస్ తోటి మనకు ఒక ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. ఆ ప్రివ్యూ చూపించిన తర్వాత మనకు నెక్స్ట్ ఓకే అనిపిస్తే నెక్స్ట్ కొట్టేసాలి. సో ఓకే, నెక్స్ట్ కొట్టేసినాక ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్లోకి ఎంటర్ చేస్తుంది. ఇక్కడ ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద పేమెంట్స్ క్యాన్సిలేషన్ రిఫండ్ ప్రాసెస్. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనల్ని పేమెంట్ మెథడ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు చూసారా, చూస్ ఏ పేమెంట్ ఆప్షన్. ఒక్క 50 రూపాయలు మనవి కావనుకుంటే పీవీసీ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ లాంటి కార్డు మన ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ నెంబర్ ద్వారా పే చేయొచ్చు, గూగుల్ పే, ఫోన్పే. సో అందరూ యూజువల్గా వాడేది ఫోన్పేనే కాబట్టి ఫోన్పే యూపీఐ ఐడి ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఫోన్పే ద్వారానే పే చేయాలనుకుంటున్నాను. సో యూపీఐ ఐడి ఏంటి అనేది నేను కొడుతున్నాను. యూపీఐ ఐడి అంటే ఏం లేదు, మీ ఫోన్ నెంబర్తో @ కొట్టి YBL అని కొడితే ఫోన్పే యూపీఐ ఐడి అనమాట అది. సో ఒక్కో దానికి ఒక్కోటి ఉంటుంది, IBL అని, AXL అని. సో ఇలా ఫోన్ నెంబర్ కొడితే వెరిఫైడ్ అంటుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తుంది. ఏంటిది? స్టెప్ 1 గో టు ఫోన్పే మొబైల్ యాప్. అంటే మీ ఫోన్లో ఉన్న మొబైల్ యాప్ ఫోన్పేకి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి ఆ పిన్ ఎంటర్ కొట్టి పే చేయమంటుంది. పే చేయగానే మనకి ఇక్కడ రైట్ మార్క్ గ్రీన్ మార్క్ పడి సక్సెస్ఫుల్ అని పడుతుంది అనమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్. స్టేటస్ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఆ అక్నాలజ్మెంట్ ద్వారా మన పీవీసీ కార్డ్ స్టేటస్ ఏంటనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అది మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. సో మనకు కిందికి వస్తే మన డాష్బోర్డ్లోకి వెళ్తే మళ్ళీ సేమ్ అదే వెబ్సైట్కి వెళ్తే ఇది మన అక్నాలజ్మెంట్ నెంబరు, మనకి ఎంత పే అయింది, ఆధార్ నెంబర్ ఏంటి అని డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ కిందికి వస్తే ఆధార్ పీవీసీ కార్డ్ అనేది మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ ఏంటి, ప్రాసెస్లో ఉందని అర్థం అనమాట. సో ఇది ప్రాసెస్ అవ్వగానే మనకి ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది అనేది కింద ఉంది చూసారా, అక్కడ డేట్తో సహా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆధార్ పీవీసీ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.